సార్ మీ క్యాడర్‌నే మీరు చెప్పినట్టు కేసులు పెడతా ఉన్నారు. దాడులు చేస్తా ఉన్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులు విపరీతంగా కేసులు పెట్టారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు చాలామంది జైలుకెళ్లారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ వచ్చే ఎన్నికల వరకు నిలబడుతుందన్నటువంటి నమ్మకం ఉందా? దాన్ని తట్టుకోగలదా మీ పార్టీ, మీ పార్టీ క్యాడర్? నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఇప్పటికి ఇంకా 2 ఏళ్ళు అవ్వలేదు. పెతోడు జగన్ సీఎం అవుతాడా, నెక్స్ట్ జగన్ సీఎం అవుతాడా అని మమ్మల్ని అడుగుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. వ్యాపారస్తులు అడుగుతున్నారని చెప్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు వచ్చిన వాళ్ళు చెప్తున్నారంటున్నారు. ఢిల్లీలో ఐఏఎస్ అధికారులు మమ్మల్ని అడుగుతున్నారని చెప్తున్నారు. కేంద్ర మంత్రులు అడిగారని చెప్తున్నారు. ఫారెన్ వెళ్తే ఫారెన్లో ఏమండి నెక్స్ట్ జగన్ వస్తాడంట కదా అని అంటున్నారు. అంటే వాళ్ళకే అర్థమైపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు బౌన్స్ బ్యాక్ అవుతాడు అని చెప్పని. కాబట్టి ఎలా అనేది అక్కర్లా. జగన్మోహన్ రెడ్డి గారికి జనబలం ఉంది, గొప్ప కేడర్ బేస్ ఉంది. జగన్ అంటే అమితంగా ప్రేమించేటువంటి కార్యకర్తలు లక్షల్లో ఉన్నారు. నాలాంటి వాళ్ళం ఒక నియోజకవర్గం చూసేవాళ్ళం కార్యకర్తలను మేము పోగేసుకోవాల్సిన పని లేదు. జగన్ ప్రేమించే వాళ్ళు ఉంటారో వాళ్ళ మధ్యలోకి వెళ్ళి నుంచుంటే చాలు. నియోజకవర్గం చూసేవాడి పాత్ర ఏంటంటే జగన్ ప్రేమించే జనం అన్ని చోట్ల ఉంటారు, రాష్ట్రం అంతా. జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఈ బాధ్యతలు చూడు, నియోజకవర్గాన్ని నువ్వు చూడాలి, రేపు ఎమ్మెల్యేగా నువ్వు పోటీ చేయాలంటే ఆడెళ్ళి ఆ జగన్ ప్రేమించే వాళ్ళ మధ్యలో నుంచుంటే చాలు. కాకపోతే వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా తను ముందు ఉండాలి. అప్పుడు వాళ్ళు ఇంకా పరిగెడతారు, వాళ్ళు దూసుకొస్తారు, ఎంతకైనా తెగించి పోరాటం చేస్తారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అంత ధైర్యంగా మీరు రాగలరా? ఇంకా 3 ఏళ్ళు పార్టీని నడపగలరా అంటే పార్టీని నడపగలమో లేదో మన అడగక్కర్లా. పవన్ కళ్యాణ్, చంద్రబాబుని, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అడిగితే వాళ్ళే చెప్తారు మా పార్టీ ఎలా నడుపుతున్నామో, ప్రజల్లో ఎంత చేరువుగా ఉన్నామో. 29లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా అవుతున్నాడో లేదో వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు. సెకండ్, మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, రౌడీలు, గూండాలు, జగన్మోహన్ రెడ్డి ప్రేమించే వాళ్ళంతా సైకోలు, రప్పమంటూ తలలు నరుకుతామంటూ రోడ్ల మీద పడి తిరుగుతూ ఉన్నారని చెప్పి హోంమంత్రి అంటున్నారు, చంద్రబాబు నాయుడు అంటున్నారు. మొత్తం తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీడియా కూడా ఇదే చెప్తుంది. అంటే ఒకటండి, అధికార మదంతో పోలీసులు అండం చూసుకుని వాపుని బలం అనుకుని దాడులకు తెగబడితే, అవమానిస్తే వేరు ఓర్చుకుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. దుర్భాషలాడితే ఓర్చుకుంటారు. కానీ చంపటాకో హత్యాయత్నం చేయటాకో మీదకు వస్తే తిరగబడతారు. ఆ తిరుగుబాటులోంచి వచ్చినటువంటి మాటలు, తిరుగుబాటులోంచి వచ్చినటువంటి కార్యక్రమాలు, లేకపోతే తిరుగుబాటు చర్యలే ఈ రప్ప. ఎవరైనా అంటే సామాన్యుడు అన్నీ కోల్పోయి నేల మీదకి వచ్చినాడు అంటే, జగన్ వచ్చినా కార్యకర్త వచ్చి జెండా మోసేవాడైనా అందరం ఒకటే కదా. అన్నీ కోల్పోయి ఇవాళ 11 సీట్లతో అనామకులుగా మిగిలాం. మానసికంగా, రాజకీయంగా బలహీనపడి ఉన్నాం. మేము తిరగబడుతున్నామంటే దాని అర్థం ఏంటి? ఎందుకు తిరగబడతాం? మీరు అల్పుణ్ణైనా, అమాయకుణ్ణైనా, అబలనైనా మీరు ప్రాణం తీయటానికి వస్తే, అయితే మానం తీయటానికి వస్తే ప్రాణాలకు తెగించి తిరగబడతారు. ఎక్కడ లేని శక్తి వస్తుంది. అంటే చావు, మనం తిరగబడకపోతే చస్తాము, మనం బతకాలంటే తిరగబడాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వచ్చే తిరుగుబాటే ఈ రప్ప. కానీ ఇదంతా అరాచకవాదం. రేపు అధికారంలోకి వస్తే వీళ్ళు ప్రజల్ని బతకనివ్వరు, పారిశ్రామికవేత్తలు బతకనివ్వరు, ఇప్పటికే కాంట్రాక్టులు బెదిరిస్తూ ఉన్నారు, ఇదేం అరాచకవాదం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అంటున్నారు.
నిన్న మొన్న ఈ వారం రోజుల్లో ఆర్బీఐ ఒక నివేదిక ఇచ్చింది. భారతదేశంలో 2019 నుంచి 24 దాకా ఏ రాష్ట్రాల్లో పారిశ్రామిక అభివృద్ధి, ఉద్యోగ కల్పన, ఏ రాష్ట్రం భారతదేశంలో ఏ స్థానంలో ఉంది అని ఇచ్చింది. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడ ఉంది? అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేసింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు సైకో అయితే దేశంలోనే గొప్పగా 45 ఏళ్ళ ఇండస్ట్రీ, 50 ఏళ్ళ ఇండస్ట్రీ, 75 ఏళ్ళ వయసు ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు 20 ఏళ్ళ ముఖ్యమంత్రి చేసి అంటాడు. అతని జీవితంలో ఏనాడు అతను ముఖ్యమంత్రిగా ఉండగా ఈ స్థాయిలో పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఎక్కడా లేదు. గోల్కొండ కట్టానంటాడు, చార్మినార్ కట్టానంటాడు, హైదరాబాద్ కట్టానంటాడు. మాటలు సొరకాయ కోసినట్టు కోసేయటమే తప్పితే వాస్తవమైనటువంటి అభివృద్ధి అనుభవం లేకుండా ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు చేస్తే వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్బీఐ ఏ రకంగా చెప్తుంది? ఇవాళ వచ్చినటువంటి లేదా వైజాగ్లో వీళ్ళు పంచిపెడుతున్నటువంటి భూపందేరంలో పెద్ద కంపెనీలని గురించి ఎక్కడ మాట్లాడాం? మీ బినామీలుగా వర్సా అని, లేదా ఆల్ఫా అని, ఉల్ఫా అని ఇట్లాంటి కంపెనీలు, దొంగ కంపెనీలు ఎలక్షన్లు అయింది, మీరు గెలిచిన తర్వాత 6 నెలలకో సంవత్సరానికో 5 లక్షలు 3 లక్షలు క్యాపిటల్తో కంపెనీ ఫ్లోట్ చేస్తే ఆ కంపెనీలకి మీరు ఏ అనుభవం ఉందని, వాడి దగ్గర ఏ స్తోమత ఉందని, ఎకరం 50 కోట్లు 60 కోట్లు చేసేటువంటి స్థలాన్ని ₹10 30 40 పైసలకి ఎలా ఇస్తారని అడుగుతున్నాను. అప్పుడు బెదిరిస్తాం. ఎందుకని? ఈ రాష్ట్రాన్ని దోచుకుందాం అనుకుంటే కనుక, అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకుందాం అనుకుంటే ఖచ్చితంగానే బెదిరిస్తాం. రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తిగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు, 17 మెడికల్ కాలేజీలో 17టిని మీరు దోచుకుందాం అనుకుంటే నీతో పాటు దొంగతనానికి వచ్చారనుకో, సాధారణంగా ఒక చోట జరుగుద్దండి. ఒక ఇంట్లో దొంగతనం జరుగుద్ది. ఆ దొంగతనం జరిగితే ఆ దొంగతనం చేసేటువంటి దొంగని పట్టుకుంటారు పోలీసులు. దొంగతో పాటుగా ఆ దొంగకి నుచ్చిని పట్టుకున్నవాడు, ఆ ఇంట్లో దూకటానికి నుచ్చిని పట్టుకున్నవాడికి పట్టుకొస్తారు. నుచ్చిని పట్టుకున్నవాడికి కాదు, కన్నం వేయటానికి పొలుగు గుణపం అందించినోడు, సుత్తు అందించినోడికి కూడా ముద్దాయిగా తీసుకొస్తారు, పట్టుకుంటారు, పోలీసులు వచ్చి లోపలేస్తారు. ఆ ఇంట్లో దొంగతనం చేసినటువంటి దొంగ సొత్తుని ఏదైనా ఆటోలోనో, ఎడ్ల బండిలోనో, లేదా రిక్షాలోనో పట్టుకెళ్తే ఆ రిక్షా అతను కూడా, లేకపోతే ఆటో అతను, ఎవరైతే దొంగతనానికి ఎవడెవడు సహకరించారో అందరినీ పోలీసులు తెచ్చి జైలు వేస్తారు. అదే తంతు మీ చంద్రబాబుతో సహకరించి ఈ మెడికల్ కాలేజీల వ్యవహారాల్లో దోచుకుంటాకి ఎవరెవరైతే దొంగతనానికి భాగస్వామ్యం చేస్తారో అందరినీ ఎత్తుతారు కదా. అది రూలే కదా, పోలీసు చెప్పే రూలే కదా. దీంట్లో ఎవరిని బెదిరించినాం?